కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 800 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసినందుకు బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక కాంగ్రెస్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటం సరైనది కాదని మండల పార్టీ అధ్యక్షులు గుర్రం ప్రసాద్ అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధికి నోచుకోక ఎదురు చూశామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బొడ్డు వాసుదేవ్, మండల సమన్వయ కమిటీ సభ్యులు, పిఎస్సిఎస్ డైరెక్టర్ బొడ్డు లెనిన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మొన్న 16వ తేదీన గన్పూర్లో జరిగిన భారీ బహిరంగ సభపై మర్నాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులైన గన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సురేష్ రెడ్డి గారు ముగ్గురు వారి కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బహిరంగ సభపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ కొన్ని వాస్తవ పరిస్థితులు వారికి తెలియజేయడం ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా బహిరంగ సభపై వారు జనం రాలేరు, బలవంతంగా తీసుకురావడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అది చాలా విడ్డూరం. గతంలో 7 మండలాలు కలిపి బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ఎంతమంది వచ్చిండ్రో అంతకంటే ఎక్కువ మన నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయడం వల్ల రావడం జరిగింది. గతంలో 3 నియోజకవర్గాలు పాలకుర్తి, జనగామ, గన్పూర్, ఈ 3 నియోజకవర్గాల వారిని పిలిపించి బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నికల ముందు. అప్పటి వచ్చిన జనం కంటే ఈసారి ఒక గన్పూర్ నియోజకవర్గం కేంద్రంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు దాదాపుగా 50,000 పైచిలకు ప్రజలు రావడం జరిగింది. వీరందరూ స్వచ్ఛందంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మీరు కాంగ్రెస్ పార్టీకి రావడం వల్ల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందడంతో పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మీరు రావడం వల్ల ఒక పాజిటివ్ సంకేతం పోయి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం మేరకు వారితో చర్చలు జరిపి నాకు నా రాజకీయ పరంగా నాకు ఎటువంటి అవకాశం ఇవ్వకున్నా కూడా నన్ను నమ్ముకున్న ప్రజల కోసం, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల కోసం, అంతటా వరంగల్ వ్యాప్తంగా 12 ఎమ్మెల్యే స్థానాల్లో 10 గెలిచినప్పుడు అంటే ఒక సునామీ లాగా ఒక ప్రజలందరూ ముక్త కంఠంతో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న సందర్భం కూడా ఇక్కడ నన్ను నా నియోజకవర్గ పరిధిలో మాత్రం ప్రజలందరూ ఇక్కడ ఏదైనా కూడా గన్పూర్కు ఎమ్మెల్యేగా కడియం శేర్ గారు ఉంటేనే అభివృద్ధి సంక్షేమ పథకాలు బరాబర్ అంతాయని చెప్పేసి వారి కోరిక మేరకు నన్ను గెలిపించడం జరిగింది. కాబట్టి నేను వాళ్ళ ఆశయాలను నేను వమ్మి చేయకుండా ఖచ్చితంగా కూడా నేను వారికి పనిచేయాల్సిన అవసరం, బాధ్యత నాపై ఉన్నది. కాబట్టి నాకు తెలంగాణలోని 119 నియోజకవర్గాలను పక్కకు పెట్టి నేను అడిగిన నిధులు ఇవ్వడం ద్వారా నన్ను నమ్ముకున్న ప్రజలని సేవ చేయని చెప్పేసి సారు షరతు పెట్టిన వెంటనే దానిని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకొని, మీరు అడిగేది మీ వ్యక్తిగత స్వార్థం కోసం కాదు, ప్రజల అభివృద్ధి కోసం కాబట్టి ఖచ్చితంగా మీరు అడిగిన వెంటనే నిధులు మంజూరు చేయిస్తానని చెప్పేసి మాట ఇవ్వడం ద్వారా కడియం శేర్ గారు కాంగ్రెస్ పార్టీలోకి ఆనాడు రావడం జరిగింది. ఏంటంటే వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుకు ప్లస్ వాళ్ళు ఒక పార్టీలో సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడం కోసం గాను పార్టీలు మారే రకం ఒక రకం అయితే, రెండో రకం ఏదేమైనా రాజకీయాలను పక్కకు పెట్టి మనము ఏ పార్టీలో ఉంటే మనకు నిధులు ఎక్కువ ఇస్తారు ఏంది అనే ఆలోచన ప్రకారం వ్యక్తిగత రాజకీయాలను పక్కకు పెట్టి ఏ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి నేను చేసి చూపిస్తా అని చెప్పేసి సార్ ఆలోచించడం జరిగింది. అందుకోసమే కాంగ్రెస్లోకి వచ్చి ఇంత పెద్ద మొత్తంలో దాదాపు 800 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది.
సార్ రాకముందుకు సార్ వచ్చి ఇప్పుడు 10 నెలలు అవుతుంది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే